సరే ఏదైతే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చెప్పిందో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఏర్పడ్డాక కులగణన చేపట్టింది. బీసీ రిజర్వేషన్ల అంశానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి అంది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. బట్ అది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బీసీల విషయంలో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి తాత్సారం చేస్తోంది, బిల్లునే ఆమోదించట్లేదు అని చెప్తున్నారు. కానీ అయినా వదిలిపెట్టేది లేదు. మెడలు వంచైనా సరే ఏదైతే అంతకుముందు రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు ఉన్నాయో వాటిలో ఎలా అయితే వాళ్ళు వెనక్కి తగ్గారో, వాళ్ళ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటంతో బీజేపీ వెనక్కి తగ్గింది, దాన్ని వెనక్కి తీసుకున్నారు అనే దాంట్లో సేమ్ బీసీల రిజర్వేషన్లు కూడా ఆ స్థాయిలోనే పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో ఏం చేయబోతున్నారు, కేంద్రాన్ని ఎలా ఒప్పించనున్నారు? అయితే మేడం, ఈరోజు ముందుగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ కల్వకుంట్ల తారక రామారావు గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఫుడ్ ఎట్లా ఉంటుందో తెలియని మా నాయకుడు, ఆయన టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి అని భీమవరం నుంచి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి కావాలనుకున్న వారి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము మేము ఇక్కడ కులగణన చేస్తామని చేసినాం. ఇదే మేము ఎన్నికలకు అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు కదా, ఆ డైవర్షన్ కోసం చేసింది ఏం లేదు. ఎన్నికల కన్నా ముందు కామారెడ్డిలో ఏదైతే మేము కులగణన చేస్తాం, మేము పార్లమెంట్లో అంటే జాతీయ స్థాయిలో ఒకవేళ మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మేము కులగణన చేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చినామో ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం మాకు రాష్ట్రంలో అధికారం వచ్చింది కాబట్టి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఎంత అధికారం ఉంటుందో ఆ అధికారాన్ని మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని మేము ఇక్కడ స్థానికంగా ఇంటింటి సర్వే చేసిన వాళ్ళని లెక్కపత్రం లేని వాళ్ళని ఇళ్ళకు పంపించలే. గత ప్రభుత్వంలాగా ఆథరైజ్డ్గా ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం అయిన వాళ్ళని మాత్రమే మేము పంపించినాం. రికార్డుల కోసం ఒకరోజు చేసినామని రికార్డుల కోసం మేము చేయలేదు. మేము చేసిందల్లా ఏంటి, ప్రజలకు మంచి చేయాలి, ఈ యొక్క దేశాన్ని ఎక్స్రే చేయాలి అంటే ఈ బీసీల కులగణన ఎంత ఉందో తెలుసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి మాకు ఏదైతే ఉందో దాని ప్రకారమే మేము కులగణన చేసినాం. శాసనసభలో తీసుకొచ్చి సభలో చర్చలో పెట్టినాం. చర్చ పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారు, లేదు పూర్తిగా జరగలేదు, జరగని వాళ్లకు మరింత సమయం కల్పించాలి అని వీరొక అంటే ఆరోపణగా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాహితమై దాన్ని సూచనగా తీసుకున్నటువంటి ప్రజాప్రభుత్వం ఏం చేసింది, మరో వారం 10 రోజులు గడువిచ్చింది. వారం 10 రోజులు గడువిచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు, చూసినా ప్రభుత్వం అంతా తప్పుల తడక ఉంది కాబట్టే మరోసారి అవకాశం ఇచ్చింది అన్నారు. మేము అప్పటికి కూడా చెప్పినాం, కాదండి ఎవరైతే పాల్గొనలేదో వారికి మరొక అవకాశం ఇచ్చినామని మళ్ళీ కల్వకుంట్ల తారక రామారావు గారిని అడిగితే పోయి మా లెక్కలు సిసి దగ్గర ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాయి, పోయి తెచ్చుకోండి అని చాలా బాధ్యతారహితంగా మాట్లాడినారు. అప్పటికి కూడా మేము ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా బీసీలకు మంచి చేయాలి, ఆర్ కృష్ణయ్యన్న లాంటి వాళ్ళు, జాజుల సీనన్న లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి మంచి అంటే బీసీలందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో కులగణన చేసినాం. దాన్ని సభలో ఆమోదింపజేసినాం, క్యాబినెట్ ఆమోదింపజేసినాం. తర్వాత దీన్ని మా స్థాయి కన్నా పై స్థాయికి పంపించినాం. అప్పుడు ఏమో దీనిపైన ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినాం. ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ముందేమో సంబరాలు చేసుకున్నారు, తర్వాతనేమో పోయి ధర్నా చేశారు. సంబరాలు ఎందుకు చేసుకున్నారో అర్థం కాలేదు, ధర్నా ఎందుకు చేశారో అర్థం కాలేదు. కానీ ఈరోజు మేము ఇప్పటికి కూడా కేంద్రం మెడలు వంచాలి, కేంద్రం మీద పోరాటం చేయాలి, కేంద్రం అట్లా కేంద్రం ఇట్లా అని మేము అట్లాంటి భావోద్వేగమైన రాజకీయం చేయడానికి మేము సిద్ధంగా లేము. మేమేమంటున్నాము, మనందరం కలిసి అంటే బీసీ నాయకులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు మీరు రండి, మనందరం కలిసి కేంద్రాన్ని ఒప్పించి ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో అందరితో కూడా బీసీలకు వారి ఎంత జనాభా ఉన్నారో వారి జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కల్పిద్దామని అంటున్నాం. మీరందరూ కలిసి వస్తే ఈ పని చేయడం చాలా సులభము. తెలంగాణ రాష్ట్రాన్నే సాధించినటువంటి మనకి ఈ బీసీల కోసము ఈ రిజర్వేషన్లను సాధించడం పెద్దగా విషయం కాదన్నది మా యొక్క వాదన. కాబట్టి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం. అందుకోసమే మేము పార్లమెంట్లో దీనిపైన చర్చకు పట్టుబట్టినాం. నిన్నాక మొన్న ఢిల్లీలో బీసీల కోసం ఏమేం జరిగిందో మనందరికీ తెలుసు. రేపు ఎక్స్క్లూజివ్గా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఒక కార్యక్రమం చేస్తుంది. దాంట్లో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షులు,
తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, సర్వశ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి సర్వశ్రేణులు కూడా రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలకు, దేశానికి కూడా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మీకు రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉందని క్లియర్గా చెప్తున్నాం మేము. రైట్. సో రాజనాయక్ గారు, ఇక్కడ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించి చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన మాటకి కట్టుబడి చిత్తశుద్ధితో కులగణన చేశాము. దానికి తోడు 42% రిజర్వేషన్లు. సరే, ఆ అంశం తేలే వరకు స్థానిక ఎన్నికల్లో